వివాదాస్పద చిత్రం కేరళ స్టోరీ 2 విడుదలకు కేరళ హైకోర్టు బ్రేక్ వేసింది. శుక్రవారం థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా విడుదలను 15 రోజుల పాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలకు కేవలం ఒక్క రోజు ముందు ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ సినిమా కంటెంట్ మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం సినిమా విడుదలను 2 వారాల పాటు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జరగనుంది. విడుదలకు ముందు భారీగా ప్రమోషన్లు, పంపిణీ ఏర్పాట్లు చేసుకున్న చిత్ర నిర్మాతలకు ఈ నిర్ణయం పెద్ద ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. ఇప్పటికే పలు చోట్ల మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ ను రద్దు చేయాల్సి రావడం వారికి ఆర్థికంగా నష్టం కలిగించనుంది. గతంలో వచ్చిన ది కేరళ స్టోరీ తరహాలోనే ఈ సీక్వెల్ కూడా వివాదాల్లో చిక్కుకుంది. కేరళలో అధికారంలో ఉన్న వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, కేరళ స్టోరీ 2 సినిమాకి బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఈ కేరళ స్టోరీ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అందులోనే వివాదాస్పదంగా మారింది. అందులో భాగంగానే అప్పుడు పెద్ద ఎత్తున దుమారం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. రాజకీయంగా, సామాజిక కోణంలో పెద్ద ఎత్తున వివాదం రాజుకుంది. అదేవిధంగా సెన్సార్ బోర్డు సంబంధించినటువంటి అంశాలు కూడా పెద్ద ఎత్తున వివాదంలో ఉన్నాయి. ఆ అంశాలే కోర్టులో ఉన్నాయి. అయితే అవి ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు. ఈ యొక్క నేపథ్యంలో మళ్ళా ఈ కేరళ 2 అనేది రిలీజ్ చేయడం మళ్ళీ కూడా ఉద్రిక్తలకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పే అవకాశాలు ఉంటాయి అనేది కూడా కేరళ హైకోర్టు భావించి తాత్కాలికంగా ఈ యొక్క సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ కథనం అంతా కూడా లవ్ జిహాద్ చుట్టూ తిరిగేంత కథనం అనేది కూడా ది కేరళ స్టోరీలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఎందుకంటే పెద్ద ఎత్తున మత మార్పిడులు జరగడము, అదేవిధంగా లవ్ జిహాద్ పేరిట హిందూ అమ్మాయిలను టార్గెట్ చేయడము, ఇదంతా కూడా ఒక మతానికి సంబంధించిన వ్యక్తులను టార్గెట్ చేసే విధంగా ఉందనేది కూడా పెద్ద ఎత్తున పిటిషన్దారులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ యొక్క నేపథ్యంలోనే అన్నిటినీ కూడా చూసినటువంటి దరిమిలా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్లో ఈ యొక్క సినిమాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని చెప్పారు. అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ బృందం ఈ యొక్క పిటిషన్ దాఖలు చేసిన దానిపైన కూడా వాదనలు వినిపించడానికి కూడా సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికైతే తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా రాజకీయ దుమారం నెలకొంది గతంలో కూడా ది కేరళ సినిమా పైన. ఎందుకంటే అనుకూల వర్గీయులేమో ఇది ఖచ్చితంగా నిజంగా తీశారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు చూపించారు, ఇక్కడ ఉన్నటువంటి యువతులను లవ్ జిహాద్ పేరు మీద మోసం చేసి విదేశాలకు తరలించి అక్కడ ఐసిస్లో జైన్ చేయించడము, ఇదంతా కూడా మళ్ళీ భారతదేశానికే థ్రెట్ అవ్వడము, ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడం, వాస్తవ పరిస్థితులను తెరకెక్కించారు అనేది కూడా ది కేరళ స్టోరీలో అనుకూల వర్గీయులు వాదిస్తే, ఇది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేసినటువంటి స్టోరీ, ఇంత జరగలేదు, అదేవిధంగా ఒక మతాన్ని టార్గెట్ చేసి నా విధంగానే ఉందనేది కూడా వ్యతిరేక వర్గీయులు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ యొక్క సమయంలోనే ది కేరళ స్టోరీ అప్పుడు రిలీజ్ అయినప్పుడే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వివాదాలు నెలకొన్నాయి, పెద్ద ఎత్తున రచ్చ జరిగింది, అదేవిధంగా పెద్ద ఎత్తున నిరసనలు కూడా వెల్లువెత్తినటువంటి పరిస్థితి. అయినా కూడా అప్పుడు రిలీజ్ అయింది, అంత పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. కానీ అప్పుడు ది కేరళ స్టోరీ కేవలం ఒక పార్ట్ మాత్రమే అప్పుడు చేశారు. సెకండ్ పార్ట్ ఇప్పుడు చేసిన తర్వాత ఈ సెకండ్ పార్ట్లో అప్పుడు ఫస్ట్ పార్ట్లో చేసినటువంటి సినిమాల్లోనే కేసు వేసిన నేపథ్యంలోనే ఆ కేసులు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇప్పుడు సెకండ్ పార్ట్ చేశారు. ఈ సెకండ్ పార్ట్లో కూడా చాలా శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్టు ఉంటుందనేది కూడా కొందరు
పిటిషన్దారులు ఆ కోర్టులో నేను అప్రోచ్ అవ్వడం, కోర్టు ఏమో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ.